వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఇప్పటిదాకా గత వారం రోజుల నుంచి పుష్ప 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 2 ఇదే మన దేశవ్యాప్తంగా. అంటే ఈ సినిమా వస్తుందంటే చాలా థియేటర్స్ కూడా ఫుల్ కలెక్షన్స్ తోటి ఊగిపోతాయని చెప్పేసి చాలామంది ఊహాగానాలు. దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా నార్త్ ఇండియా కూడా పుష్ప సినిమా వస్తుందని చెప్పేసి వేరే వేరే సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి కూడా ఆగిపోయారు. యాక్చువల్లీ శుక్రవారం రిలీజ్ అవ్వాలి, కానీ బేస్తవారం ముందే రిలీజ్ చేసుకుంటారు, ఒకటి 1 డే ముందు కూడా. కాకపోతే డేట్ ముందు ఫిక్స్ అయ్యారు కాబట్టి దీంట్లో బాగా బయట నడుస్తున్న చర్చ ఏంటంటే, ఎవ్వడికి బాస్ లేడు, అందరికి నేనే బాస్. అంటే ఇది ఇండైరెక్ట్గా ఎవరికి అంటే కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఈ డైలాగు మెగా కంపౌండ్కు ఇండైరెక్ట్గా వేసిన డైలాగ్స్. ఎవడికి బాస్ లేడు, నేనే బాస్ అందరికీ అని చెప్పేసి. అంటే ఆ యాక్టివ్డు అవన్నీ అంటే ఇది మెగా కంపౌండ్కు మెగా ఫ్యామిలీకి వెయ్యకుండా ఇండైరెక్ట్గా వేసిన డైలాగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దీని గురించి మనం మాట్లాడుకునే సందర్భం ఉంది, మాట్లాడదాం. అయితే మొత్తం మీద పుష్ప సినిమా వచ్చినట్టయితే, పుష్ప సినిమా మొట్టమొదటిసారి కట్ చేస్తే జపాన్ సీలో స్టార్ట్ అవుతుంది, పోర్ట్లో షిప్ యార్డ్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ కంటైనరు అక్కడ కట్ చేస్తే ఫైట్ అయిపోతుంది, చెరులో పడతాడు. చెరులో పడ్డ తర్వాత అక్కడ కట్ చేసి ఇక్కడ నిద్రలో తేలుతాడు. అంటే మళ్ళీ తర్వాత ఎండింగ్ వరకు కూడా అక్కడ ఏం జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళిండి అనేది చూపించాలి. అంటే అది జస్ట్ ఒక ఫైట్ని బిల్డప్ కోసము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనుకునే ప్రేక్షకుల మాట. అయితే పుష్ప సినిమాలో మనం పుష్ప 1 చూసుకున్నాం, అందరూ చూశారు పుష్ప 1. పుష్ప 1లో అప్పుడు శ్రీవల్లిని లవ్ చేయడం అక్కడ దాకా వచ్చింది. దీంట్లో ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాడు, చిన్న చిన్న సందర్భాలు జరుగుతుంటాయి. ఒక ఫోటో కోసం ముఖ్యమంత్రిని చేంజ్ చేశాడు దీంట్లో. అంటే ఈ ముఖ్యమంత్రిని దీంట్లో డబ్బు పెట్టి కొని ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేది ఎక్కడికి ఇది చూపించింది. అంటే ఇది కూడా కొంతమందికి తెలియక చెప్పకనే తెలియజేసినట్టు కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుతున్న మాట ఇది. దాంతోపాటు పుష్ప సినిమాలో సెంటిమెంటు అంటే సూపర్గా ఉంది. సెంటిమెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఇటు ఒక తల్లి సెంటిమెంటే కాదు, అటు కూతురు సెంటిమెంట్ కూడా కొద్దిగా బాగా వర్కౌట్ అయింది. దాంతోపాటు పుష్ప సినిమాలో ఫస్ట్ చూసుకున్నట్టయితే చేతులు కట్టేసి ముఖాన్ని బట్టేస్తే కూడా ఫైట్ చేసే సీన్ ఉంటుంది కదా, మనకందరికీ బాగా రిజిస్టర్డ్ అయిన సీన్ అది, ఫైట్ సీన్. దీంట్లో కూడా లాస్ట్ ఫైట్ ఆల్మోస్ట్ కాళ్ళు చేతులు కట్టేసినా సరే ఫైట్ బాగా రిజిస్టర్డ్ అయింది. ఓన్లీ ఆ ఫైట్ కోసమే ఆ సీన్ ఎక్కువ క్రియేట్ చేసి పెళ్లి దాకా తీసుకొచ్చారు. అంటే కొద్దిగా అక్కడక్కడ కొన్ని వెళ్తున్న హైప్కి కొన్ని సందర్భాల్లో డ్రాబ్యాక్ అనిపించింది. చూసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ పుష్ప 3 అని కూడా వస్తుందని చెప్పేసి మాట వినిపిస్తుంది. అంటే లాస్ట్కు పుష్ప 3 అని కూడా కమింగ్ సూన్ అని చెప్పేసి కూడా లాస్ట్ టైటిల్ ఎండ్ కార్డ్ అదే వేయడం జరిగింది. అయితే పుష్ప సినిమా మొత్తం షికావత్ సింగ్ అయితే మొత్తం ఈయననే విలను, కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన దాన్ని ఒక కమిషనర్ని ఆ పవర్ ఇక్కడ కరెక్ట్ ఉపయోగించలేదు. అంటే ఇన్ ద సెన్స్ హీరోయిజం చూపించారు, కాకపోతే విలన్ దీంట్లో పెద్ద డమ్మీ అన్నట్టే రీసెట్ అయిపోయింది. దేంట్లో అయినా హైప్ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి, కానీ పాటలే ఈసారి ఒక పాట మాత్రం మన ఏది క్లిక్ అని చెప్పేసి ఎవరైతే శ్రీలీలతో చేసిన సాంగ్ ఉందో అంత పెద్ద రీసెడ్ అవ్వాలి. లాస్ట్ టైం చేసిన పాట అయితే మాత్రం పుష్ప 1లో చాలా హైలైట్ అయిన సాంగ్ అది. దీంట్లో మాత్రం అంత రీసెడ్ అవ్వాలి. ఒక సాంగ్ అయితే మాత్రం, ఒక ఫైట్, ఒక సాంగ్ మాత్రము సెంటిమెంట్ని కళ్ళని తెప్పించేస్తుంది. ఆ ఫైటు, ఆ డ్యాన్స్ ఓన్లీ మ్యూజిక్ పైనే, బీజీ పైనే విపరీతంగా. అంటే మన చిత్తూరు సైడు గంగమ్మ జాతర అంటారు. గంగమ్మ జాతరకి మగవాళ్ళు కూడా శారీస్ కట్టుకొని అమ్మవారి అవతారం వేసుకొని చేస్తుంటారు, వాళ్ళ పారంపర్యం నడుస్తుంటారు అక్కడ సైడ్, చిత్తూరు, తిరుపతి అక్కడ సైడ్ బాగా. అదే దాన్ని దీంట్లో వేసి ఎంత బాగా చిత్రీకరించారంటే, ఒక స్టార్డమ్ ఉన్న హీరో కూడా శారీ కట్టుకొని ఆ వేషం వేసుకొని చేయాలనేది కూడా గ్రేట్ థింగ్. కానీ దీంట్లో చూసుకున్నట్టయితే ఆ శారీ కట్టుకొని చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజ్ ఓన్లీ బీజీ పైన చేయడం అనేది సూపరు. కానీ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళని ఎంటర్ అవ్వడానికి, వీళ్ళని చంపేయడానికి కొన్ని అసలు సింక్ అవ్వవు.
అసలు స్టోరీ వెళ్తున్న విధానానికి మధ్యలో ఇవి యాడ్ ఆన్ చేసే విధానానికి కొన్ని సింక్ అవ్వకుండా ఉంటాయి. కానీ అక్కడ విలన్ రావడము, ఏడిపించడము, దాని తర్వాత ఫైట్ జరగడము, వాళ్ళ గుండు కొట్టించడము, అది వెళ్ళిపోయింది లాస్ట్‌కొస్తే అది యాడ్ ఆన్ చేసినట్టు జరిగింది. స్టోరీ వెళ్ళకుండా స్టోరీతో పాటు కొన్ని యాడ్ ఆన్ చేస్తూ కొన్నిటిని వెళ్ళడం జరుగుతుంది. అంటే సినిమాలో గంధం చెక్కలు, ఇవన్నీ స్మగ్లింగు, ఇంటర్నేషనల్ లెవెల్లు, అసలు 'పుష్ప' అనుకుంటే ఫ్లవర్ కాదు, ఫైరు, ఢామ్, 3 ఫైర్లు రకరకాలుగా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ ఇండైరెక్ట్‌గా ఫ్యాన్స్ ఈ ఫ్యాన్ వార్‌లో ఏమైందంటే ఇండైరెక్ట్‌గా మెగా ఫ్యామిలీకే నేనే బాస్, అందరికీ ఎవడికి ఎవడురా బాస్, నేనే బాస్ అని చెప్పేసి చెప్పే డైలాగ్ కానీ, ఇవన్నీ ఇటు మెగా ఫ్యాన్స్‌కి, ఇటు అల్లు ఫ్యాన్స్‌కి బాగా వార్ నడుస్తుంది ఇప్పుడు దీనిపైన. రాత్రి సందర్భంలో చూసుకున్నట్టయితే మనం ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధి థియేటర్ దగ్గర తొక్కిసలాట, కొన్ని వేల మంది రావడము, రోడ్ల మీద లాఠీచార్జ్ జరగడము, తొక్కిసలాటలో కొంతమంది గాయపడ్డము. ఒక అమ్మాయి అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఏం జరిగిందో తెలియదు. చాలా సీరియస్ కండిషన్ కూడా జరిగింది 'పుష్ప' సినిమా గురించి. ఫ్యాన్స్ రావడము పెద్ద ఎత్తున. అంటే ఫ్యాన్ రావడం ఇవి జరగడం ఓకే. కానీ ప్రాణహాని అనేది కరెక్ట్ కాదు. అంత తొక్కిసలాట జరిగే దుస్థితి రావద్దు దేనికైనా గానీ. అన్నీ మంచి జరగాలి, అందరూ మంచిగుండాలి. కానీ ఒక హీరో కోసం హీరో సినిమా మిస్ అయినా రేపైనా చూడొచ్చు. కాకపోతే ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందని కూడా వాళ్ళు రివీల్ చేయడం జరిగింది. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ అని చెప్పేసి. నెట్‌ఫ్లిక్స్‌లో తర్వాత అయినా చూడొచ్చు. ఒక 2 డేస్ తర్వాత అయినా చూడొచ్చు. ఈరోజే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ షో చూడాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత అయినా చూడొచ్చు. టికెట్ రేట్సా ఇప్పటిదాకా మనకు అంత టికెట్ రేట్స్ కూడా గవర్నమెంట్ తరఫున ఇంత పెంచొచ్చు అనే లిమిట్ లేకుండా మీ ఇష్టం ఉన్నంత పెంచుకోవచ్చు అనడం వల్ల విపరీతంగా టికెట్ రేట్స్ కలెక్షన్స్కి అయితే ఇండియా లెవెల్లో విపరీతంగా కలెక్షన్స్ని అసలు ముంచెత్తుతుంది. పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆల్మోస్ట్ ఇండియాలో కాకుండా బయట కంట్రీస్లో కూడా విపరీతంగా ఆడుతుంది. అసలు 3 డేస్ వరకు సండే వరకు హౌస్ఫుల్గా ఉంది. మార్నింగ్ 6 o'clock షో రిలీజ్ చేసుకున్నా సరే విపరీతంగా నడుస్తుంది షో. ఇది చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలో సందర్భాల్లో కొన్ని యాడ్ ఆన్ చేస్తున్నట్టు అనిపించింది. కానీ కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ గారు, శ్రీవల్లి క్యారెక్టరు, వీళ్ళిద్దరు మాత్రం సెంటిమెంట్‌ను పండించడంలో అసలు ఈ సినిమాలో ఎక్సలెంట్ అనుకోవచ్చు. ఎంత యాక్షన్ ఉందో, అంటే యాక్షన్ మనం సినిమా కంప్లీట్ యాక్షన్ అనుకోవాలి. కానీ యాక్షన్ సందర్భంలో ఇలాంటి సెంటిమెంట్ సడన్‌గా వచ్చి జనాల్ని ఏడిపించే క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. అంటే సందర్భం పట్టి వాంటిల్ని పెట్టకుండా సందర్భంతో ఏడిపించే సీన్స్ ఉంటాయి కదా, చాలా పండుతాయి. ఈ సినిమాలో అదే జరిగింది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఒక్క ఫోటో కోసమే సీఎంని చేంజ్ చేసేంత రేంజ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలా జరగబోతుంది, నెక్స్ట్ ఏదైనా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఏముందా? ఎందుకంటే నెక్స్ట్ జగపతి బాబు గారు మెయిన్ విలన్గా వచ్చి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే ఇటు అనసూయని, అటు సునీల్ని చూసుకుంటే మంచి హైప్ ఉండే దాంట్లో. అసలు దీంట్లో అనసూయ, సునీల్ది జస్ట్ ఉచ్చిపో మెరుపుగా టైపే ఉంది. అంటే ఎట్లా అనుకోవచ్చు అంటే ఒక్కొక్క సందర్భంలో రావడము, ఇంకోళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడము, రావడము, ఇంటిమేషన్ ఇవ్వడము, రావడం. కానీ లాస్ట్ మనం చూసుకున్న 'పుష్ప 1'లో వీళ్ళిద్దరిది అసలు బీభత్సమైన క్యారెక్టరైజేషన్. కానీ దీంట్లో వాళ్ళిద్దరిది జస్ట్ అంతే, మేకప్ వేసుకున్నామా, వచ్చినామా, ఓ 2 డైలాగులు మాట్లాడినామా, వెళ్ళిపోయినామా. చిన్న చిన్న సీన్లలాగా డైలాగ్స్ అసలు వీళ్ళకి లేనే లేదు. ఇటు చూసుకున్నట్టయితే జగపతి బాబు గారు మంచి 2-3 సీన్లు పడ్డ జగపతి బాబు గారికి మస్తు సూపర్ పడింది. దాంతోపాటు దీంట్లో అసలు రావు రమేష్ గారి క్యారెక్టర్ మాత్రం సూపర్. అసలు షర్ట్ ఇప్పడం కానీ, దాంతోపాటు కొన్ని సందర్భాల్లో అసలు పోలీసు వాళ్ళని ఇంత కించపరుస్తూ కూడా చూపించచ్చా అంటే శిఖావత్ క్యారెక్టర్ ఒక జోకర్ క్యారెక్టర్ లాగా అయిపోయిందండి. అంటే ఒక హీరోయిజానికి ఒక విలన్ అనేది ఇలాంటి క్యారెక్టరైజేషన్ కూడా చేయొచ్చా అన్న దాంట్లో చూపించారు. సారీ చెప్పి లొంగిపోయాడన్న తర్వాత విలన్కు పుష్ప వచ్చి సారీ చెప్పి వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి గుద్దితే స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది కారు. పడిపోయి డైరెక్ట్ దాంట్లో యూరిన్ పోయడానికే యూరిన్ పోస్తుంటే ఆ సందర్భము రకరకాల సీన్లు అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ దాన్ని రివీల్ చేసే విధానం ఉంది చూడండి సుకుమార్ గారిది. అసలు ప్రతిదీ ఒక్కొక్క సీన్ టు సీన్ చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంది.
కానీ కొన్ని సందర్భాల్లో ఇది వాంటెడ్‌లీ యాడ్ ఆన్ చేశారు, ఇది వాంటెడ్‌లీ యాడ్ ఆన్ చేశారు, ఇది వాంటెడ్‌లీ యాడ్ ఆన్ చేశారు అని అనిపించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ తీసుకున్నా సరే కొన్ని కొన్ని ఆహ్, ఫైట్లు మాత్రం అసలు దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఫైట్లు మాత్రం హైలైటు. సూపర్ ఫైట్స్ ఉన్నాయి. ప్రకాష్ మాస్టర్ గానీ, ఇంకా ఉన్న వీళ్ళందరూ మాస్టర్స్ గానీ ఫైట్‌లో ఫైట్స్ తీసుకుంటే మాత్రం ఫైట్లు మాత్రం అల్టిమేటు. ఒక్ ఇంత ముందుకు 'పుష్ప 1'లో ఉన్న ఫైట్స్ కంటే దీంట్లో దానికి మించి అనుకోవచ్చు. ఫైట్స్ గానీ, డైలాగులు గానీ, యాటిట్యూడ్ గానీ, యాక్షన్ గానీ అంటే యాటిట్యూడ్‌ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ బేస్ లెవెల్‌లో కంటిన్యూగా మెయింటైన్ చేయడం జరిగింది. అలా మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టం. ఈ ఆర్టిస్ట్ అయినా సరే ఆ యాటిట్యూడ్‌ని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఆ గ్రేస్‌ని మెయింటైన్ చేయాలంటే కూడా కష్టం. కానీ అల్లు అర్జున్ గారు దాని 'పుష్ప 1' కంటే 'పుష్ప 2'లో ఇంకా బాగా అనిపించింది. ఓవరాల్‌గా బాగుంది. కానీ ఏదైతే ఐటెమ్ సాంగ్ శ్రీలీలతో చేసిన ఐటెమ్ సాంగ్ అయితే ఏదైతే ఉందో అది జనాలకు అది రిజిస్టర్డ్ అవ్వలేకపోయింది సాంగ్. బాగుంది సాంగ్ కానీ ఇది రిజిస్టర్డ్ అవ్వలేకపోయింది. కొన్ని సాంగ్స్ రిజిస్టర్డ్ అయ్యాయి. ఇంకా 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. చేసిన సాంగ్ డాన్స్ కూడా చాలా బాగుంది. యాటిట్యూడ్ బాగుంది. కానీ అల్లు అర్జున్ గారి యాటిట్యూడ్ గ్రాఫ్ లెవెల్ చూసుకున్నట్టయితే అసలు సూపర్ దాంట్లో. ఫైట్స్ అయినా సూపర్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ కానీ, యాక్షన్ పార్ట్‌లు కానీ అసలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ రూట్ మళ్ళిచ్చే విధానం చూడండి. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. దొరికిపోయిందిరా అనుకున్న స్టేజ్‌లో కూడా షిఫ్ట్ అయిపోతది. అలాంటి సందర్భం. చాలా బాగా స్క్రీన్ ప్లే ఉంది. అసలు ఎక్సలెంట్. సుకుమార్ గారు మాత్రం ఎక్సలెంటు. కానీ కొన్ని యాడ్ ఆన్ చేయకపోతే బాగుండేది. కానీ యాడ్ ఆన్ చేశారు. కొన్ని వాటిలలో కూడా ఈ యాడ్ ఆన్ చేశారని కూడా గుర్తుపడితేనే మాత్రం తెలుస్తది. లేకుంటే తెలియదు. కానీ చాలా బాగుంది ఓవరాల్‌గా సినిమా. దీనికి రేటింగ్ చూసుకున్నట్టయితే 5కి 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్‌లో దీన్ని తీసుకోవచ్చు. మన పాన్ ఇండియా లెవెల్‌లో మాత్రం బీభత్సం కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు. వేరే సినిమాలు రిలీజ్ చేసే సినిమాలు కూడా ఈ 'పుష్ప' సినిమా వల్ల అందరూ పోస్ట్‌పోన్ చేసుకోవడం జరిగింది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ చేయకుండా ఓన్లీ 'పుష్ప'ని రిలీజ్ చేసుకుంటారంటే దీన్ని అంత పబ్లిసిటీ పబ్లిక్‌లో ఉన్న అంత క్రేజ్. మన దగ్గరనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఆల్ లాంగ్వేజెస్‌లో ఇండియా మొత్తంలో రిలీజ్ అయిన సినిమా. అంటే ఇంత భారీ కలెక్షన్స్ కానీ ఒక సినిమా వస్తుందంటే 'బాహుబలి 2' కూడా కొద్దిగా అటు ఇటు జరిగిందేమో అనుకోవచ్చు. కానీ 'పుష్ప'కి మాత్రము వన్ సైడే. అంటే ఏ సినిమాని రిలీజ్ చేయకుండా కంప్లీట్‌గా ఆపుకొని ఓన్లీ 'పుష్ప' సినిమాని రిలీజ్ చేయడానికి ఎందుకు సినిమా ఆల్రెడీ సూపర్ డూపర్ కొట్టింది. ఇది హై కలెక్షన్స్‌లో ఉంది. మంచి టాక్‌లో ఉంది. దీని ముందు మనం రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది బాలీవుడ్‌లో కానీ వాళ్ళు ఆపుకున్న సందర్భం చాలా ఉంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే సినిమా బాగుంది. చాలా బాగుందనుకోవచ్చు. సూపర్‌గా ఉంది. అందరూ వెళ్ళి థియేటర్‌కే చూడండి. లేదా నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. థియేటర్ల దగ్గర ఎవరు కొట్టుకోవద్దు. ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ నైట్ జరిగిన సందర్భం చూసుకున్నట్టయితే ఆర్టిస్ట్ క్రాస్‌లో చాలా బాధాకరమైన విషయం ఇది. ఎవ్వరు మాత్రం తొక్కిసలాటలకు వెళ్ళకండి. సినిమా బాగుంది. ఈరోజు కాకపోతే రేపైనా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. దాంట్లో చూడొచ్చు.